అలర్జీ ఆస్మాతో బాధపడేటటువంటి పిల్లల్లో కొంతమందిలో శారీరకమైనటువంటి లక్షణాలు కానీ ఆ సైన్స్ కానీ ఏం కనిపిస్తాయి. సో అలర్జీ బాధతో బాధపడేటటువంటి పిల్లల్లో కానీ లేదా పెద్దవాళ్ళలో కానీ మీరు చూడండి, కంటి చుట్టూ నల్లగా కనపడుతుంది, డార్క్ సర్కిల్స్ ఉంటాయి. చాలామందికి కళ్ళు నలుస్తూ ఉంటారు. ఈ డార్క్ సర్కిల్స్ కోసం చాలామంది ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అన్నీ వాడుతూ ఉంటారు. కానీ దానికి మూల కారణం ఎలర్జీ కావచ్చు అని ఎలా తెలుస్తుంది మీకు? మీరు ఎప్పుడు చూసినా కూడా ఇలా ఇలా నడుస్తుంటారు. చిన్నపిల్లలు అయితే ఆ గుడ్లు ఊడిపోయేటట్టు నలుస్తూ ఉంటారు కొంతమంది. ఇది ఎన్నో రకాలైనటువంటి కాంప్లికేషన్కు దారితీస్తుంది ఫ్యూచర్లో. సో ఇది ఒక గుర్తు. దాని తర్వాత కొంతమంది ఇలా 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 అంటుంటారు. ముక్కు ఇక్కడంతా ఒక క్రీజ్ లాగా తయారైంది, ఈడ పడుతుంది, ఒక ఒక గాయంలాగా ఇలా 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 అంటుంటారు, కొంతమంది ఇట్లా అంటుంటారు. సో ఇవన్నీ కూడా ఈ లక్షణాలు. కొంతమందికి పళ్ళు ఎత్తవుతాయి, కొంతమందికి మొహం సాగినట్టు ఉంటుంది, కొంతమందికి నోరుతోనే గాలి తీస్తుంటారు, కొంతమంది ముక్కుతో గాలి తీయలేరు. సో కొంతమందికి బ్యాడ్ బ్రెత్ వస్తుంటుంది, కొంతమంది రన్నింగ్ చేస్తే ఆయాసపడుతుంటారు, నైట్ పూట గురక పెడతా ఉంటారు. కొంతమంది పిల్లల్లో చూడండి మీరు, ఛాతీ ఎదగదు. అంటే వాళ్ళకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినా కూడా ఫ్లాట్గా ఉంటుంది చెస్ట్. కొంతమందికి ఇక్కడ గుంటలు పడ్డట్టు ఉంటుంది, ఈ ఏరియా అంతా లోపలికి పోయినట్టు ఉంటుంది. సో కొంతమందికి ఇట్లా ముందుకు వస్తుంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి ఫిజికల్ చేంజెస్ ఉన్నట్లయితే వాళ్ళల్లో మీరు ఈ లక్షణాలు గమనించండి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నాయా, తల్లి సైడ్ కానీ తండ్రి సైడ్ కానీ, అంటే వాళ్ళకు తుమ్ములు కానీ సైనస్ కానీ దగ్గు కానీ ఆయాసం కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, అది పడదు ఇది పడదు వాతావరణం పడదు, ఏది తేడా వచ్చినా ఏదో తేడా చేయటం, ఈ లక్షణాలు తల్లి సైడ్ కానీ తండ్రి సైడ్ కానీ ఉన్నాయా? ఉంటే ఈ జీన్స్ పిల్లల్లో ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి పిల్లలకు ఎంత తొందరగా మనం అలర్జీ ఆస్తమాకు సంబంధించిన వైద్యం మొదలు పెడితే వాళ్ళు అంత మంచిగా తయారవుతారు. లేకపోయినట్లయితే వాళ్ళు ఫిజికల్గా ఎదగరు, ఎప్పుడు చూసినా అంతే ఉంటారు. వాళ్ళ ఫ్రేమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఎదుగుదల అనేది కనపడదు మనకి. ఎందుకంటే ఇది ఎదిగే మొక్కని తాళ్లతో కట్టేసినట్టు సమానం. సో ఈ అలర్జీ కానీ ఈ ఆస్తమా కానీ హిడన్గా ఉండి బయటికి ఇంకొకలాగా కనిపిస్తుంటుంది.